హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ. ఆల్రెడీ మనం ఈ యొక్క 8th క్లాస్ ఎన్సీఆర్టీ జియోగ్రఫీ అనేది కంప్లీట్ చేసామండి. ఇక 8th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క హిస్టరీ అన్నమాట. మనం గత రెండు లెసన్స్ ఏవైతే ఉన్నాయో 6th క్లాస్ ప్లస్ 7th క్లాస్ మన హిస్టరీ కనుక మనం చూసుకుంటే ప్రతి దాని టైటిల్ పేరు ఏంటి అంటే అవర్ పాస్ట్ 1 వచ్చేసి 6th క్లాస్, అవర్ పాస్ట్ 2 వచ్చేసి 6th క్లాస్ 7th క్లాస్, అవర్ పాస్ట్ 3 వచ్చేసి 8th క్లాస్ అనమాట. మనం కన్నా చూస్తే అంటే మన ఏదైతే ఉందో మన చరిత్రను పాస్ట్ అంటే ఏంటి జరిగిపోయింది అంటే ఒక పాస్ట్ అనలేదు. ఎందుకని అప్పుడు ఆల్రెడీ మనం 6th క్లాస్లో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఎందుకని అనలేదు, చరిత్ర అంటే ఒకటిదే ఉండదు, ఒక రాజుదో ఎవరిదో ఉండదు. డిఫరెంట్ పీపుల్, ఆ సొసైటీలో ఉన్నటువంటి డిఫరెంట్ పీపుల్స్ గురించి సంబంధించినటువంటి పాస్ట్ అనేది మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకు పాస్ట్లో ఇంతవరకు మనం 6th క్లాస్ 7th క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఆ ఈవెంట్స్ ఏంటి, ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ఆ కాలంలో జీవన విధానం ఎలా ఉండేది, అలా కొన్ని మాత్రమే చెప్పుకున్నాం. కానీ మనం స్పెసిఫిక్ డే టు టైం అనేది మెన్షన్ చేయలేదు. ఎక్కడా కూడా ఇయర్స్ అనేవి అంతగా చెప్పలేదు. మనం ఈ యొక్క సెంచరీస్ అన్నాం, సెంచరీస్ ఇన్ బిట్వీన్ సెంచరీస్ అన్నాం, ఈ మధ్యకాలం అన్నాం, వాటిలో అప్పుడు ఉన్నటువంటి ప్రజలు అన్నాం. కానీ ఇప్పుడు మనం ఈ లెసన్లోకి వచ్చేసరికల్లా మనం పూర్తిగా బ్రిటిష్ రూల్లోకి ఎంటర్ అయ్యాం. ఈ బ్రిటిష్ రూల్లోకి వచ్చేసరికల్లా మనం ఏం చెప్తాము అంటే పూర్తిగా ఇన్ డీటెయిల్గా ఈ యొక్క టైంతో సహా ఇయర్ టైము అన్నీ మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అలా ఎందుకు చెప్పారు, సో దానివల్ల దాంట్లో అన్నీ కరెక్టేనా, అవి చెప్పినన్నీ కరెక్టేనా, దాంట్లో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా అనే అంశాన్ని అనేది మొత్తం కూడా మనం ఈ యొక్క టెక్స్ట్ బుక్లో మొత్తం దాని గురించే డిస్కస్ చేస్తాం అనమాట. ఇక ఫస్ట్ లెసన్ మనం కనుక చూస్తే ఈ యొక్క టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ ఇక మనం చూస్తే హౌ, వెన్, వేర్, ఇవి మనకు ఈ యొక్క టైటిల్ అనేదాన్ని మనం ఆల్రెడీ మన 6th క్లాస్లో కూడా చూసాం. ఇలాంటిది దాంట్లో వచ్చేసి విచ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది, విచ్, వెన్, వేర్ అనేది, విచ్, హౌ, వేర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు కొత్తగా ఏంటంటే వెన్ ఎప్పుడు కూడా జరిగిందనే దాని గురించి మనం చెప్తున్నాం అనమాట. వెన్ అంటే మనకు ఇన్ డీటెయిల్డ్ టైం అనేది అవసరం అనమాట. ఆ టైం గురించి మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు మనకు ఈ కలోనియల్ రూల్ వచ్చేసరికి ఈ బ్రిటిషర్స్ ఎప్పుడైతే మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యారో ఆటోమేటిక్గా డేట్ ప్రయారిటీ అనేది పెరిగిపోయింది. అంటే చరిత్ర ముందుకు వచ్చే కొద్దీ, అంటే చరిత్రలో గడిచిపోయే రోజుల కొద్దీ మనకు చారిత్రకమైనటువంటి ఆధారాలు అనేవి ఎక్కువగా దొరికినాయి. ఎందుకని ఈ యొక్క టైం పీరియడ్ అనేది తక్కువ, మనం కలెక్ట్ చేసే టైం పీరియడ్ అనేది దశాబ్దాల క్రితం వేరు, కొన్ని 1-2 దశాబ్దాల క్రితం వేరు. సో దశాబ్దాల క్రితం అంటే కూడా అవి కాలాంతరంగా అంతరించిపోయి ఉంటాయి. కానీ 1-2 దశాబ్దాల్లో ఏంటంటే చాలా వరకు అంతరించిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా చెప్పాలి అనుకోండి, ఒక యుద్ధం జరిగిందనుకోండి, మనం ఎప్పుడు జరిగిందో చెప్పాలి. ఇప్పుడు మనం ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ వాటి గురించి చెప్పేటప్పుడు మనం ఇన్ డీటెయిల్గా డేట్తో ఎప్పుడు స్టార్ట్ అయింది మొత్తం ప్రతిదీ చెప్తాం అనమాట. సో అలానే మనకు ఈ యొక్క బ్యాటిల్స్ కావచ్చు, ఏదైతే ఫైట్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఈ యొక్క హిస్టరీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే చారిత్రాత్మకమైన అంశాలు కావచ్చు, లేకపోతే రాజు అనేవాడు ఎలా అంటే అతను ఎప్పుడు పరిపాలించాడు, అతని తర్వాత ఏ రాజులు అనేవాళ్ళు వచ్చారు, తర్వాత అలా మనం బిఫోర్ ఆఫ్టర్ అనే దాని గురించి మాట్లాడుతూ మనం చెప్తాం అనమాట. సో దాంట్లో ఏంటంటే టైం అనేది చాలా వరకు చాలా మెయిన్ ప్రయారిటీ అనేది మనకు సాధిస్తూ ఉంటుంది. మనం చరిత్రలో కనుక చూసుకుంటే చాలా అంశాలను మనం డిస్కస్ చేసాం. ఆ చాలా అంశాల్లో మనం ముఖ్యంగా కొన్ని అంశాలను ఏమి చూస్తే కనుక అంటే ఒక నాగరికత స్టార్ట్ అయిందంటే ఒక్క రోజులోనే ఆ నాగరికత స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మనకు హరప్పా మొహంజోదారో నాగరికత అనేది ఒకే రోజులో స్టార్ట్ అవ్వలేదు. ఏదో కొన్ని రోజుల క్రితం నుంచి కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి అది అభివృద్ధి చెందుతూ వస్తుంది అనమాట. అలానే మనం చూసే విధానాలు కూడా ఇప్పుడు మనం ఏదైనా కానీ ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఈ యొక్క లెసన్లో మనకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే ఇప్పుడు మనం టీ తాగుతున్నాం. ఆ టీ అనేది ఎలా అంటే అసలు టీ అనేది ఫస్ట్ ఎవరు పండించారు, ఈ టీని ఎవరు కనిపెట్టారో, ఫస్ట్ ఎలా దీన్ని తీసుకోవడం జరిగింది అనేది. లేదా మనం ఒక న్యూస్ పేపర్ చదువుతున్నాం అనుకోండి, న్యూస్ పేపర్ మనం చదువుతున్నాం, న్యూస్ పేపర్ లేని పరిస్థితుల్లో అప్పుడు ఎలా ఉండింది. తర్వాత రైల్వేస్ అనే వాటి కనుక మనం చూసామనుకోండి, ఈ రైలు అనేది ఫస్ట్ రైలు అనేది ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఎలా తయారు చేశారు, ఇలాంటి క్వశ్చన్లన్నీ కనుక మనం వస్తాయి అనమాట. సో వీటినే మనం ఏమంటాము అంటే చరిత్ర అంటాం అనమాట. హిస్టరీ, దీని యొక్క చరిత్ర ఏంటి, ఏదైనా మనం ఒక వస్తువు దొరికిందనుకోండి దాని గురించి మనం పూర్తి ఇన్ డీటెయిల్ హిస్టరీ అనేది తెలుసుకుంటాం అనమాట ఒక దాని గురించి. సో ఇప్పుడు మనకు ఈ హిస్టరీలో మనకు ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించే అంశాలు చాలానే ఉన్నాయి. దాంట్లో ఇలాంటి కొన్ని పిక్చర్స్, డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఈ యొక్క డయాగ్రామ్స్ ఏంటంటే ఈ యొక్క యాక్చువల్గా ఎవరంటే బ్రిటానియా అంటారు. బ్రిటానియా అంటే ఎవరంటే ఈ యొక్క మన భారతదేశాన్ని పరిపాలించే అంటే మనం ఏంటంటే ఒక ఊహాజనితమైనటువంటి ఒక లేడీ అనమాట. ఆమె ఏంటంటే మన భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించడానికి ఈ బ్రిటిష్ వాళ్ళు ఊహించుకునే ఒక లేడీ. సో అలాంటి అంటే పరిపాలన విధానం అనమాట. ఆ పరిపాలన విధానానికి మన భారతీయ బ్రాహ్మణులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన యొక్క సంస్కృతిని తెలియజేస్తూ గ్రంథం అనేది అందించారనమాట. సో దీనికి మొత్తాన్ని కూడా దీన్ని హిందూస్థాన్ అని ఆ కాలంలో ఏంటంటే ఈ యొక్క ఇలాంటి ఏవైతే డయాగ్రామ్స్ అనేవి మనకు సర్వసాధారణంగా కనపడుతూ ఉంటాయి అనమాట. సో మనకు హిస్టారికల్ క్వశ్చన్స్ అనేవి
ఎక్కువగా మనకి ఏంటంటే టైం మీద ఆధారపడే ఉంటాయి అన్నమాట. ఏదైతే కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఏమైతే ఏ పీరియడ్లో జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి అనేది మనకు అవసరం. ఇందాక నేను టీ ఎగ్జాంపుల్ చెప్పా కదా, సేమ్ అదే. సో బ్రిటిష్ రూల్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ అవటం కావచ్చు. సో బ్రిటిషర్స్ అనేవాళ్ళు మన భారతదేశానికి ఏ విధంగా వచ్చారు, వాళ్ళు ఎలా రూపాంతరం చెందారు అని అన్ని అంశాలు కూడా మనం టైం పీరియడ్ ద్వారానే తెలియజేయచ్చు అనమాట. ఈ టైం పీరియడ్కి సంబంధించి మనకు రకరకాలైనటువంటి ఆధారాలు దొరకచ్చు. కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనకు ఈ యొక్క టైం పీరియడ్ని డిసైడ్ చేస్తాయి అనమాట. ఇప్పుడు మనకు ఏదైనా ఒక సినిమా పోస్టర్ ఉందనుకోండి, సపోజ్ మనం ఇప్పుడు ఉన్నాం, మన కొన్నాళ్ళకి ఆ సినిమా అంతరించి మన యొక్క నాగరికత అంతరించిపోయింది, మనందరం కూడా కనుమరుగైపోయాం. సపోజ్ బాహుబలి అనే సినిమా ఉంది, ఆ బాహుబలి అనే సినిమాకి సంబంధించి వాళ్ళు రిలీజ్ డేట్ అనేది ఒక బ్యానర్ అనేది దొరికింది. ఆ కాలంలో బ్యానర్లో ఏంటంటే రిలీజ్ డేట్ అని చెప్పేసి డేట్ ఇచ్చారు. సో దాని ప్రకారం ఏంటి, పలానా టైంలో పలానా సినిమా అనేది తీయగలిగిందనో, లేకపోతే వాళ్ళు ఏదో ఒక చరిత్ర ఊహించుకుంటారు. అక్కడున్న పరిస్థితుల ప్రకారం, అప్పుడున్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఏదో ఒక చరిత్ర ఊహించుకుంటారు. సో ఇలానే ఈ యొక్క లిప్టన్ టీ అనేది ఒక యాడ్ అనమాట. ఇది కాఫీకి సంబంధించింది, కాఫీ అండ్ టీకి సంబంధించినటువంటి యాడ్ అనమాట. సో ఈ యొక్క లిప్టన్ టీ మీద యాడ్ మీద ఈ యొక్క డేట్తో సహా ఉంది. అది ఎప్పుడైతే 1922కి సంబంధించినటువంటి యాడ్ అనమాట. ఈ యొక్క దాంట్లో ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక కింగ్ అనమాట. ఆయన ఎవరంటే క్వీన్ విక్టోరియాకి సంబంధించినటువంటి, బ్రిటన్ రాని క్వీన్ విక్టోరియాకి సంబంధించినటువంటి ఈ యొక్క థర్డ్ సన్ అనమాట, మూడో ఒక ప్రిన్సెస్ అనమాట. అతని పేరు ఏంటంటే ఆర్థర్. ఈ యొక్క ఆర్థర్ అనే అతని యొక్క ఏదైతే ఉందో ఆ పిక్చర్ ద్వారా ఆ యొక్క లిప్టన్ టీ అనేది, ఇప్పుడు కూడా మనం లిప్టన్ టీ అనేది వింటూనే ఉంటాం మనం యాడ్స్లో. సో ఆ లిప్టన్ టీకి సంబంధించినటువంటి యాడ్ అనమాట. దీని ద్వారా కూడా మనం చరిత్రని మనం కొంతవరకు ఏంటి విశదీకరించవచ్చు. ఎందుకు అప్పుడు అక్కడ ఉన్న పర్సన్ ఎవరు, ఈ యొక్క బిల్డింగ్ ఏంటి, ఏది ఎంత దేనికి సంబంధించింది, ఈ యొక్క అన్నీ మనం ప్రతి ఒక్కదాన్ని ఆ యొక్క పిక్చర్ని కనుక మనం అనలైజ్ చేస్తే చాలా అంశాలనే మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటి ద్వారా కూడా మనం డేట్స్ అనేవి మనం పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయవచ్చు, అప్పుడప్పుడు ఏం జరిగిందనేది. నెక్స్ట్ మనకు విచ్ డేట్స్, ఏ డేట్స్ కావాలి అంటే ఇప్పుడు మనకు క్రైటీరియా ఉంటుంది అనమాట. డేట్స్ తీసుకోవడానికి ఒక రకమైనటువంటి ఒక ఆర్డర్ అనేదాన్ని ఫాలో అవ్వాలన్నమాట. సో మనం ఎప్పుడు కూడా చరిత్రను మనం చెప్పాలి అంటే మనం టోటల్ చరిత్ర అనేది తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాంట్లో డేట్స్ అనేవి ఇంకా ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఆ డేట్స్ ఉంటే కనుక మనం సెట్ ఆఫ్ ఈవెంట్స్ అనే యొక్క ఇంపార్టెన్స్ అనేదాన్ని ఒకదాని తర్వాత క్రొనాలజికల్ ఆర్డర్లో ఏ దాని తర్వాత ఏది జరిగిందనేది మనం కరెక్ట్గా చెప్పొచ్చు అనమాట. సో మనకు రకరకాలైనటువంటి హిస్టోరియన్స్ గురించి మనం విన్నాం, ఇంతకుముందు గ్రీక్ హిస్టోరియన్స్ గురించి విన్నాం. ఆ తర్వాత ఏమైందంటే ఈ యొక్క అభివృద్ధి చెందిన కాలం తర్వాత ఈ యొక్క బ్రిటిష్ హిస్టోరియన్స్ అనేవాళ్ళు తయారయ్యారు. వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా ఇక గవర్నర్ జనరల్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్రొనాలజికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ మన భారతదేశానికి బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వారన్ హేస్టింగ్తో స్టార్ట్ అయింది. సో ఎండింగ్ ఎవరైతే ఉన్నారో లార్డ్ మౌంట్ బాటన్ అన్నమాట, ఆయన లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ అవర్ ఇండియా, బ్రిటిష్కి చెందినటువంటి లాస్ట్ వైస్రాయ్ అనమాట. సో ఈ మధ్యకాలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర, వాళ్ళ ఆధారితంగా వాళ్ళ కాలంలో ఏ విధానాలు తీసుకొచ్చారు, ఏ పథకాలు ప్రవేశపెట్టారు, ఏ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు, వాళ్ళ కాలంలో ఎటువంటి చట్టాలు చేశారు, అవన్నీ కూడా మనం వాళ్ళు ఏంటంటే లిస్ట్ అవుట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు చూస్తే కనుక ఇక హేస్టింగ్స్ దగ్గర నుంచి వెల్లెస్లీ, బెంటికి అంటే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఐడెంటిఫై చేశారు. కానీ ఇంతకన్నా మించి మొత్తం 44 మంది ఉన్నారు ఈ లిస్టులో. సో ఆ 44 మందిలో మనకు లాస్ట్ వైస్రాయ్, మనకి ఎక్కడైతే మనకు ఏదైతే విలియం బెంటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క నెక్స్ట్ వైస్రాయ్ అంటే గవర్నర్ జనరల్స్ దగ్గర నుంచి మనకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది అనమాట. ఆ తర్వాత నుంచి మనం కనుక చూసుకుంటే ఈ యొక్క క్యానింగ్ దగ్గర నుంచి మనం చూసుకుంటే కనుక పూర్తిగా అది వైస్రాయ్ పదవిగా మారిపోయింది అనమాట. సో ఆ ఇండియన్ వైస్రాయ్గా మారిపోయారు. తర్వాత ఈ యొక్క ఏదైతే మనం మౌంట్ బాటన్ అనేవాడు లాస్ట్ వైస్రాయ్ అనమాట. సో ఇలా పూర్తిగా ఈ యొక్క జనరల్స్ నుంచి వైస్రాయ్ దాకా మన హిస్టరీ అనేది చెప్పొచ్చు అనమాట. సో ఆ పర్సనాలిటీస్ ఏం చేశారు, ఆ కాలంలో వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఉంది, అప్పట్లో ఎలాంటి చట్టాలు అనేవాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టింది, ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా వాళ్ళని ఆధారితంగా ఏదైతే ఆ పర్సనాలిటీస్ ఆధారితంగా తెలుసుకోవచ్చు. కానీ ఆ పర్సనాలిటీస్ యొక్క ఆధారితంగానే మనం తెలుసుకుంటే కనుక మనం పాస్ట్స్ అనకూడదు. అప్పుడు అంటే రకరకాల చరిత్రలు కావాలి కదా. ఇప్పుడు వాళ్ళ యొక్క గవర్నర్ జనరల్ చరిత్ర ఇస్తే మన భారతదేశంలో రకరకాల పౌరులు ఉన్నారు, ఆ కాలంలో రాజులు ఉన్నారు, ఆ కాలంలో సామాన్య ప్రజలు ఉన్నారు, వీళ్ళందరి చరిత్రలు అనేది మనకు తెలియదు. సో దానికి అది కూడా సరైనటువంటి విధానం కాదనమాట. సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క దాన్ని మొత్తాన్ని కూడా రకరకాల విధానాలనే ఉన్నాయి ఈ చరిత్రను తెలుసుకోవడానికి సంబంధించినటువంటి. సో రకరకాల విధానాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఈ యొక్క పీరియడ్ని ఎలా డివైడ్ చేస్తామంటే 1817లో జేమ్స్ మిల్ అనే అతను ఏంటంటే స్కాటిష్కి సంబంధించినటువంటి ఎకనమిస్ట్ అనమాట. అతను పొలిటికల్ ఫిలాసఫర్. తర్వాత ఇవన్నీ కూడా వీటి గురించినటువంటి హిస్టోరియన్, ఆ బ్రిటిష్ హిస్టోరియన్ అని కూడా చెప్తారనమాట.
సో అతను మన ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే ఒక పుస్తకం రాశాడు అనమాట. ఆయన పెద్ద వాల్యూమ్ అనేది రాశాడు. సో ఆ బుక్లో ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా డిఫరెంట్ పార్ట్స్గా చేశాడు. అంతే కదా, మనం ఏదైనా కథ చెప్పేటప్పుడు ఒక పార్ట్లో చెప్పాం. అప్పుడు మనకు బాహుబలి కూడా 1 or 2 అనేది ఉంది, అలా చెప్తాం. లేదా మనం ఒకే సింగిల్ స్టోరీనే మనకు ఇంటర్వెల్ అనేది ఉంటుంది, దాన్ని 2 భాగాలు చెప్తాం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటాం. సో అలానే ఈయన కూడా ఏంటంటే మన భారతదేశ చరిత్రను మొత్తం 3 భాగాలుగా విడగొట్టాడు అనమాట. ఎందుకోసం? బెటర్ అండర్స్టాండ్. మనం ఎప్పుడు ఇలా పార్ట్స్కి విడగొడతామంటే సరైనటువంటి అర్థం రావడం కోసం, అర్థం చేసుకోవడం కోసం, ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఆయన భారతదేశాన్ని 3 రకాలుగా విడగొట్టాడు. దాంట్లో ఫస్ట్ ఏంటి? హిందూ అంటే హిందువుల పరిపాలన ఉంది. తర్వాత ముస్లింలు వచ్చిన తర్వాత ముస్లిం పరిపాలన ఉన్నది. తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ పరిపాలన కాలంలో ఉన్నదాన్ని. సో హిందూ హిస్టరీ ఆఫ్ ద హిందూస్ భారతదేశంలో. సో నెక్స్ట్ ముస్లిమ్స్, తర్వాత బ్రిటిషర్స్ అని చెప్పేసి ఆయన లెక్క రాశాడనమాట. సో దాని ప్రకారం అనేది ఆయన పూర్తిగా చరిత్రను 3 భాగాలుగా విడగొట్టాడు. కానీ ఆయన ఏంటంటే ఈ యొక్క జేమ్స్ మిల్ అనే అతను చూసుకుంటే అతని యొక్క ఆలోచన అంతా ఎలా ఉంది అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి ప్రజలు అనే వాళ్ళకి నాగరికత అనేది సరిగా తెలియదు. యూరోపియన్సే బాగా నాగరికత తెలిసిన పౌరులు. అందువల్ల ఏంటంటే ఈ యొక్క బ్రిటిష్ వారు రాకముందు భారతదేశం మొత్తం కూడా హిందువులు ముస్లిమ్స్ అనేవాళ్ళు పూర్తిగా ఆ కంట్రీ అంతా కూడా ఒక చీకటి యుగంలాగా ఆయన ప్రస్తావించాడు అనమాట, ఆయన అభివర్ణించాడు. సో దాంట్లో ఏంటంటే రిలీజియస్ ఇంటాలరెన్స్ అనమాట, అంటే పరమత సహనం అనేది లేదు. దాంతోపాటు క్యాస్ట్ అనేది ఒక పెద్ద దురాచారంగా ఉంది. దాంతోపాటు ఈ యొక్క సూపర్స్టిషియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే అభూత శక్తులు కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి మనం మూఢనమ్మకాలు ఉంటాం చూసారా, వాటన్నిటిని ప్రాక్టీస్ చేసే ఒక సామాజిక జీవితాన్ని గురించి ఆయన ప్రస్తావించాడు అనమాట. ఎప్పుడైతే ఈ బ్రిటిష్ రూల్ అనేది ఎంటర్ అయ్యిందో అప్పుడే ఈ యొక్క మిల్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే భారతీయులు అనేవాళ్ళు పూర్తిగా నాగరికతను సంతరించుకున్నారో ఆయన చెప్పాడు. సో ఆయన ఇంకా ఏం చెప్పాడంటే ఎప్పుడైతే ఈ యొక్క యూరోపియన్స్ అనేవాళ్ళు భారతదేశానికి రావటం వల్ల వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దురాచారాలను మాపడానికి కోసమే ఆ యూరోపియన్ మేనర్లో ఉన్నటువంటి ఆర్ట్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లా చట్టాలు కావచ్చు, వాటన్నింటినీ భారతదేశంలో ప్రవేశపెట్టారు. సో ఈ యొక్క బ్రిటిష్ కాంకర్ చేయటం వల్ల భారతదేశం అనేది నాగరికత కలిగింది. తర్వాత ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానం సంపాదించుకుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఎవరు? ఈ జేమ్స్ మిల్ అనే అతను చెప్పాడనమాట. సో దానికి ప్రకారం ఏంటంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు కనుక ఇంకా భారతదేశాన్ని మొత్తం కనుక ఆక్రమించుంటే, అంటే ఇప్పుడు మన ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఆ ప్రిన్స్లీ స్టేట్ను కూడా బ్రిటిష్ వాళ్ళే కనుక ఆక్రమించి కనుక పాలిపాలించుంటే భారతదేశం ఇంకా పురోగమివృద్ధి చెందేది అని చెప్పేసి ఆయన యొక్క పుస్తకాల్లో ప్రస్తావించాడు. కానీ అది ఎంతవరకు నిజం? అది అసలు నిజమే కాదు, అది కరెక్టే కాదనమాట. సో ఆయన పూర్తిగా భారతదేశాన్ని బ్రిటిష్ వారు రాకముందు కాలాన్ని డార్క్నెస్గా చూపించాడు అనమాట. సో హిందువులు ముస్లింల యొక్క పరిపాలన పీరియడ్ హిస్టరీ అంతా కూడా ఆయన చెప్పిన దాంట్లో ఎటువంటి నిజాలనేవి లేవన్నమాట. సో ఏదైతే ఈ యొక్క నమ్మకం ఏదైతే ఉందో పూర్తిగా వీగిపోయింది. ఆయన చెప్పినటువంటి, ఆయన విశదీకరించినటువంటి ఈ యొక్క చారిత్రక విధానం అనేది పూర్తిగా తప్పని చెప్పొచ్చు అనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ హిస్టోరియన్స్ అనే వాళ్ళు మన భారతదేశాన్ని ఏషియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, తర్వాత మోడర్న్ ఇండియా అని డిఫరెన్షియేట్ చేశారనమాట. సో ఇలా దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇలా డిఫరెన్షియేట్ చేయడంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏన్షియంట్ హిస్టరీ ఒకటి, మిడివల్ హిస్టరీ అనేది ఇవిలా మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే ఒక మోడర్నాటికి దూరంగా, ఈ యొక్క సైన్స్కి రీజన్స్కి దూరంగా ఈ యొక్క మిడివల్ ఇండియా సొసైటీ అనేది నడిచిందని, అంటే దగ్గర కొంతవరకు జేమ్స్ మిల్ అంటే పూర్తిగా ఏకీభవించకపోయినా కొంతవరకు జేమ్స్ మిల్ చెప్పిన కొన్ని ప్రతిపాదనల్ని ఏకీభవించే విధంగా ఈ యొక్క మిడివల్ యొక్క చరిత్ర అనేది ఉందన్నమాట. సో ఎందుకని మనం ఇలా భాగాలుగా విడగొట్టాలంటే ఒక సపరేట్ స్పెసిఫిక్ నాగరికత అనేది ఈ పీరియడ్లో నడిచింది. ఆ పీరియడ్లో మొత్తం ఏదైతే ఉందో మన సరిహద్దు గీసి నెక్స్ట్ కొత్త నాగరికత స్టార్ట్ అయింది. ఇప్పుడు హరప్ప మొహంజోదారో నాగరికత తర్వాత ఆర్యన్ నాగరికత అనేది స్టార్ట్ అయింది. సో మన కరెక్ట్గా ఏంటంటే ఒక సరిహద్దు రేఖ అనేది ఉంటే కనుక మనం పూర్తిగా చరిత్ర అనే దాన్ని పూర్తిగా విశదీకరించవచ్చు అని చెప్పారనమాట. నెక్స్ట్ మనం చూస్తే కనుక కలోనియల్ రూల్ అంటే వలసవాదం. కలోనియల్ అంటే కాలనీస్ ఏవైతే ఉన్నాయో వలసవాదం అంటాం అనమాట. సో ఈ యొక్క పుస్తకం మొత్తం కూడా మనకి ఈ వలసవాదం గురించి మాట్లాడుతుంది అనమాట. ఎలాగ ఈ యొక్క కలోనియల్ రూల్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అయ్యింది, ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి ఎలా వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఎలాగా మారిపోయారు, రూపాంతరం చెందారు, వాళ్ళ యొక్క విధానం ఏంటి, తర్వాత వాళ్ళు ఎలాంటి పరిపాలన ప్రవేశపెట్టారు, సో వాళ్ళు ఎలాంటి ఎక్స్పెన్సెస్ అనే వాటిని అంటే వాళ్ళు ఎలా వ్యవహరించారు, తర్వాత ఆ గూడ్స్ అనే వాళ్ళని వాళ్ళు లో ప్రైసెస్లో కొనటం, తర్వాత వాళ్ళు ప్రొడ్యూసర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళటం, ఈ విధానాలన్నీ కూడా వాళ్ళు ఎలా పరిపాలించారు, ఎలా ఆక్రమించుకున్నారు, దురాక్రమణ చేశారు, ఇవన్నీ కూడా మన యొక్క కొలోనియల్ రోల్లో చూడొచ్చు అనమాట. పొలిటికల్గా, ఎకనామిక్ పరంగా, సామాజికంగా, తర్వాత కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి మార్పులు అనేవి మన భారతదేశంలో ఈ కొలోనియల్ సిస్టంలో వచ్చినాయి. సో దీని ప్రకారం ఏంటంటే మనం ఇంకా ఏంటి అవర్ పాస్ట్ అని చెప్పుకుంటున్నాం, ఫ్లోరల్ వార్డ్ అనేది దాన్ని సాటిస్ఫై చేసే విధంగా మనం అనేది చరిత్ర అనే దాన్ని పూర్తిగా మనం విశదీకరించాలన్నమాట.
సో ఇప్పుడు మన ఈ విధానం ద్వారా మన చరిత్రను ఎలా కనుక్కోవచ్చు అంటే రకరకాల విధానాలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే మనం గడిచిన 250 సంవత్సరాల్లో మన చరిత్రను ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ రికార్డ్స్ అనమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అధికారంలోకి వచ్చారో, వాళ్ళు పరిపాలనలోకి వచ్చారో, ఆ కాలంలో వాళ్ళు కొన్ని ఏవైతే చట్టాలు చేశారో, అప్పుడు జరిగిన కొన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క చేసిన చట్టాలు కావచ్చు, లేకపోతే తీర్పులు కావచ్చు, ఇచ్చినటువంటి కొన్ని ఆర్డినెన్స్లు కావచ్చు, కొన్ని ఏవైతే ఉన్నాయో రికార్డ్స్ అనే వాటిని కూడా భద్రపరిచారనమాట. ఆ రికార్డ్స్ ఆధారితంగా వాళ్ళు ఏం చేశారంటే ప్రతి గ్రామంలోని తహసీల్దార్ ఆఫీసులో కావచ్చు, తర్వాత కలెక్టరేట్లో, తర్వాత యొక్క కమిషనర్స్ ఆఫీసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ని వాళ్ళు ప్రిజర్వ్ చేశారనమాట. వాళ్ళు ఎందుకని వీళ్ళు ఈ యొక్క డాక్యుమెంట్ అనే ఒక డెసిషన్ అనేది, తర్వాత అగ్రిమెంట్, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. బ్రిటిష్ అనేవాళ్ళు ఏమనుకున్నారంటే ఈ యొక్క రైటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీల్ అయ్యారనమాట. ఎందుకని ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కావచ్చు, ప్లాన్ కావచ్చు, పాలసీ కావచ్చు, ఈ డెసిషన్ అగ్రిమెంట్ అనేది ఇన్వెస్టిగేషన్ జరగాలి. రాబోయే కాలంలో మనం ఏదైనా కానీ ఒకటి చేస్తే దేని ప్రకారం చేసామంటే పలానా ఆ రోజులో ఈ జీవో ఉంది కాబట్టి ఇలా మేము చేసామని చెప్పడం కోసం వాళ్ళు ఏం చేశారంటే రికార్డ్స్ అనే వాటిని చాలా వరకు దాచిపెట్టారనమాట. సో వాటిని యొక్క అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ గాను, మెమో గాను, నోటీసులు గాను, రిపోర్ట్స్ గాను నెక్స్ట్ కాలంలో ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నమాట. సో దీని ప్రకారం ఏంటి, ఆ యొక్క విలేజ్లో అయితే తహసీల్దారు, తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ లెవెల్స్లో అయితే కలెక్టర్, కమిషనర్ ఆఫీసులో అయితే స్టేట్ లెవెల్లో కమిషనర్ ఆఫీసులు, సెక్రటేరియట్లో ఇలా రకరకాలైనటువంటి ఇంపార్టెంట్ రికార్డ్స్ అనేవి ప్రిజర్వ్ చేయడం జరిగిందనమాట. దాంతోపాటు లెటర్స్ కావచ్చు, మెమోస్ కావచ్చు, ఆర్డినెన్స్ కావచ్చు, ఏవైతే చట్టాలు ఏవైతే చేసామో, అంటే ఇప్పుడు మనం ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఏదైతే విధానాన్ని అనుసరిస్తుందో అలాంటి విధానాన్ని వాళ్ళు అప్పుడే అనుసరించారనమాట. సో దానికి సంబంధించి ఈ యొక్క నేషనల్ ఏదైతే ఉందో ఈ యొక్క గవర్నర్ జనరల్ వైస్రాయ్ కావచ్చు, ఆ యొక్క ఏరియా దగ్గరలోనే ఏదైతే నేషనల్ మ్యూజియం అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారనమాట. వాళ్ళు న్యూఢిల్లీలో దాన్ని నిర్మించి పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఆ ప్యాలెస్ని ఏమంటారంటే వెసిగల్ ప్యాలెస్ అంటారనమాట. అది ఆ వెసిగల్ ప్యాలెస్కి చాలా దగ్గరగా ఉండేదన్నమాట. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క దాంట్లో ప్యాలెస్లో భద్రపరచడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు దీని ఆధారితంగా కూడా మనం ఏం చేస్తారు, చరిత్ర అనేది చెప్తారు. బ్రిటిష్ కాలంలో ఎలాంటి చరిత్ర జరిగింది కానీ అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, అప్పుడు పరిపాలన విధానం, అక్కడ ఉన్న పరిస్థితులు తెలుస్తే కానీ ఆ పరిపాలన, ఆ యొక్క ఆర్డినెన్స్ల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు కావచ్చు, లేకపోతే ప్రజలకు ఎటువంటి లబ్ధి జరిగింది, లేకపోతే ప్రజలకు దానికి ఎలా ప్రభావితులయ్యారు అనే అంశాలు తెలియదు. అంటే సామాన్యుడి యొక్క మన చరిత్ర మనం తెలుసుకోలేము. ఈవెన్ సామాన్యుడు కాదు, రాజుల యొక్క చరిత్ర కావచ్చు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రజల యొక్క చరిత్ర కూడా మనం తెలియజేసుకోలేము ఆ రికార్డ్స్ ద్వారా. సో నెక్స్ట్ మనం వెళ్ళాలి అంటే మనం దేని ద్వారా మనం నెక్స్ట్ చరిత్ర తెలుసుకోవచ్చు అంటే సర్వేస్ అనమాట. సర్వే అనేవి కొన్ని జరగడం జరిగింది. సర్వేలు అనేవి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి అనమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం నమ్మారు అంటే ఏదైనా కానీ ఒక ప్రాంతాన్ని పరిపాలించాలి, ఒక ప్రాంతంలో వాళ్ళు సరైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాలి అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పూర్తి లెక్కలు అనేవి కావాలి. ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంత ఏరియా ఉంది, ఏ ఏరియా అనేది పూర్తిగా పంటకు అనుకూలమైనటువంటి ఏరియా, ఏ ప్రాంతాల్లో ఎలాంటి పంట పండుతుంది, ఎంత జనాభా ఉన్నారు, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు ఎలాంటి విధానాలను అనుసరిస్తారు, వాళ్ళ యొక్క సంస్కృతి ఏంటి, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఏంటి, అవన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నారు. సో వీళ్ళు 19th సెంచరీ అంటే 19th సెంచరీ కొత్త స్టార్టింగ్లో అంటే 18+ అనమాట, 1801 అలా టైం నుంచి మనం చూసుకుంటే, అంటే 1800 నుంచి వాళ్ళ టైం నుంచి చూసుకుంటే ఏంటంటే పూర్తిగా వాళ్ళు ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ యొక్క విలేజ్ సర్వేలు, రెవెన్యూ సర్వేలు ఇవన్నీ కండక్ట్ చేశారనమాట. దాంతో వాళ్ళు ఏంటంటే రకరకాలైనటువంటి టోపోగ్రఫీ అంటే ఏదైతే ఉందో అక్కడ భూమి కావచ్చు, వాతావరణం అనేది ఎలా ఉంది దాని గురించి తెలుసుకున్నారు. దాని తర్వాత క్వాలిటీ అనేది సాయిల్ క్వాలిటీ తెలుసుకున్నారు. తర్వాత జంతువులు, మొక్కల గురించి తెలుసుకున్నారు, ఫ్లోరా ఫానా గురించి తెలుసుకున్నారు. తర్వాత లోకల్ హిస్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి తెలుసుకున్నారు. సో ఏవైతే పంట విధానాల గురించి తెలుసుకున్నారు. సో ఇలాంటి రకాలైనటువంటి ప్రతిదాన్ని చేశారు. దాంతోపాటు వీళ్ళు 19వ శతాబ్దం నుంచి వీళ్ళు ఏం చేశారు అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏదైతే జనాభా లెక్కలు అనేవి కట్టడం మొదలుపెట్టారనమాట. దానివల్ల డీటెయిల్డ్ రికార్డ్ అనేది ఏర్పడింది. సో ఈ రికార్డులు అనేవి ఇంకా మనకు చరిత్ర చెప్పడానికి ఉపయోగపడతాయి అనమాట. వీళ్ళు ఇలాంటి సర్వేలే కాకుండా బొటనాలికల్ సర్వే ఒకటి, తర్వాత జియోలాజికల్ సర్వే ఒకటి, ఆర్కియలాజికల్ సర్వే ఒకటి, నెక్స్ట్ ఆంథ్రోపాలజికల్ సర్వేస్, ఫారెస్ట్ సర్వేస్ ఇవన్నీ కూడా జరిపారనమాట. ఇవన్నీ రికార్డ్స్ వల్ల కూడా మనకు కొంతవరకు చరిత్ర అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ చరిత్ర కూడా కొంతవరకే మనకు లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. వీటి ద్వారా మనకు ఈ సర్వేస్ ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క చరిత్ర కొంతవరకే మనం వాళ్ళకి అప్పుడు ఏదైతే ఉందో అక్కడ భౌగోళిక పరిస్థితుల ప్రకారం వాళ్ళకి ఏది అవసరం అంటే వాళ్ళ పరిపాలనకు అవసరమైన కొన్ని అంశాలు తెలుసుకోవడానికి మాత్రమే సర్వేలు జరిపారు, కానీ చరిత్ర రాయడానికి సర్వేలు జరపలేదు. సో అప్పుడు ఏంటి, వాళ్ళకి పరిపాలనకు అవసరమైన అంశాలను మాత్రమే వాళ్ళు సేకరించారు. సో మిగతా ఏదైతే నార్మల్ పీపుల్ గురించి మాత్రం మనకు తెలియదు అనమాట.
సో మనకి ఇప్పుడు అఫీషియల్ రికార్డ్స్ అనేవి మనం కనుక అంటే వాళ్ళు ఇంకా మనకు కావాలి అంటే ఇంకా రకరకాల విధానాలు అనేవి ఉన్నాయన్నమాట. సో మనకి ఈ యొక్క అఫీషియల్ రికార్డ్స్ అనేవాళ్ళు వాళ్ళు ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు, మన యొక్క కింద డయాగ్రామ్ చూస్తే వాళ్ళు ఆ చరిత్రను రాసి ఆ చరిత్ర ఆధారితంగా మ్యాప్లు అనేవి తయారు చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో చాలా వరకు ప్రాధాన్యత అనేది ఇచ్చారనమాట. సో ఈ యొక్క బెంగాల్లో ఒక ఏదైతే ఉందో మ్యాప్కి సర్వే ఆపరేషన్ సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని అప్పుడు గీశారనమాట. ఇలాంటి విధానంగా ద్వారా వాళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పేసి. సో ఇప్పుడు మనం కనుక ఈ యొక్క పిక్చర్ కనుక మనం చూస్తే ఈ యొక్క మనకి ఏదైతే 1857 సిపాయిల రివోల్ట్లో మనం చూస్తే ఇక్కడ అందరూ కూడా ఆ సిపాయిల రివోల్ట్లో తిరగబడినటువంటి రివోల్టర్స్ అందరినీ కూడా పూర్తిగా ఒక దారి దోపిడీగాళ్ళలాగానో ఒక లేకపోతే డబ్బుకు కోసం వాళ్ళ మీద సైరింగ్ అంటే బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళలాగా చూపించే విధంగా వాళ్ళని అంటే అట్లాంటి విధానాన్ని ప్రతిబింబించే విధంగా వాళ్ళు ఈ యొక్క బొమ్మలు అనేవి ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఈ సర్వేలో కూడా చాలా వరకు కావచ్చు ఈ పిక్చర్స్లో బ్రిటిష్ వాళ్ళు గీసిన పిక్చర్స్లో మనం ఏం చెప్పొచ్చు అంటే చరిత్ర అనేది వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారనమాట. సో దాని ప్రకారం ఏంటంటే ఇది కూడా సరైనటువంటి విధానం అయితే కాదు. సో మరి మనం ఇంకా ఎలా చరిత్ర తెలుసుకోవాలి అంటే అప్పుడు మనకు రకరకాల విధానాలు ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఆ కాలంలో మనకు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దేశభక్తులు కావచ్చు, లేకపోతే అక్కడ ఎవరైనా నార్మల్ పీపుల్కి కొంతమందికి డైరీ రాసుకునే అలవాటు ఉంటుంది, ఆ డైరీలు చదవటం వల్ల కావచ్చు, లేకపోతే కొంతమంది ఆటోబయోగ్రఫీ గొప్ప గొప్ప పర్సనాలిటీస్ అనేవాళ్ళు ఆటోబయోగ్రఫీ రాస్తారు, కొంతమంది సమాజంలో ఉన్నటువంటి దురాచారాల గురించి సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి రాస్తారు, కొంతమంది సమాజాన్ని ప్రభావితం చేయడానికి సమాజంలో మార్పు తీసుకురావడానికి విప్లవ భావాలు తీసుకురావడానికి సంబంధించినటువంటి ఎవరైతే లీడర్స్ కావచ్చు, పోయిట్స్ కావచ్చు, తర్వాత వాళ్ళ యొక్క ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేసే నావలిస్టులు కావచ్చు, వీళ్ళందరి యొక్క డేటా అనేది తీసుకుంటారనమాట. సో ఇది కొంచెం కలెక్ట్ చేయడం కష్టమైనప్పటికీ కూడా వీటి ద్వారానే మనం చరిత్ర అనేది పర్ఫెక్ట్గా చెప్పొచ్చు అనమాట. ఇలాంటి సోర్సెస్ ద్వారా మనం అంటే ఈ యొక్క బుక్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అనేది మనం చెప్పలేము అనమాట. సో కొన్ని ఏమో ఈజీగా దొరకచ్చు, మనకు ఏవైతే ఉన్నాయో కొన్ని పర్సనాలిటీస్ సంబంధించిన అంశాలు అనేవి ఈజీగా దొరకచ్చు, కొన్ని పాపులర్ బుక్లెట్స్ అనేవి దొరుకుతాయి, తర్వాత లోకల్ బజార్స్లో కొన్ని అంశాలు అనేవి దొరుకుతాయి. కానీ సాధారణ ప్రజల యొక్క డైరీలు అలాంటివి మాత్రం దొరకడం అనేది చాలా కష్టం అనమాట. ఆ కాలంలో కొంతవరకు న్యూస్ పేపర్ రికార్డ్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి యొక్క అఫీషియల్ రికార్డ్స్కి న్యూస్ పేపర్ రికార్డ్స్కి సంబంధం ఉండదు, అంతే కదా. ఇప్పుడు మనకి ఏదైనా కానీ పేపర్లో వచ్చిన న్యూస్కి మనం నిజంగా చూసే న్యూస్కి చాలా తేడా ఉంటుంది. దాంట్లో మనకి ఏంటంటే చాలా రకరకాల స్పెక్యులేషన్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ యొక్క పేపర్లో వచ్చే వాటి ప్రకారం. సో పేపర్లు కూడా పనికిరావు కాబట్టి సో ఏమైతే ఉన్నాయో వీళ్ళ యొక్క హిస్టరీస్ కావచ్చు, తర్వాత అక్కడ ఎవరైతే ఉన్నారో కొంతమంది సాధువులు అనేవాళ్ళు వాళ్ళు ప్రీచింగ్స్ చెప్తూ ఉంటారు అనమాట. ఆ ప్రీచింగ్స్ రికార్డ్ చేయడం కావచ్చు, తర్వాత పీసెంట్ వర్కర్స్ కావచ్చు, తర్వాత ఈ యొక్క స్ట్రీట్ పూర్ అనేవాళ్ళు, మైనర్స్ అనేవాళ్ళ గురించి మనం వీళ్ళందరూ కూడా ఈ యొక్క సర్వేస్ దాని ప్రకారం మనం కొంతవరకే అంటే ఈ యొక్క డేటా అనేది మనకు కొంతవరకు తెలుస్తుంది. కానీ ఏదైతే నార్మల్ పీపుల్ డేటా అనేది మాత్రం మనకి ఇప్పటికీ దొరకడం అనేది కష్టం అనమాట. అది దొరకాలి అంటే ఇంకా రకరకాలైన విధానాలు డిఫికల్ట్ టాస్క్స్ అనే వాటిని మోర్ డిఫికల్ట్ టాస్క్స్ అనే వాటిని అవలంబించడం వల్ల మాత్రమే మనకు ఆ చరిత్ర అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ లెసన్లో మనం ఏంటంటే మన యొక్క హిస్టరీని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా చెప్పామండి. సో లాస్ట్ సెషన్ ఏంటంటే ఒకసారి మనం క్వశ్చన్స్ చూద్దాం. స్టేట్ వెదర్ ద ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పమన్నాడు. జేమ్స్ మిల్ డివైడెడ్ ఇండియన్ హిస్టరీ ఇంటూ 3 periods: హిందూ, ముస్లిం, క్రిస్టియన్. కరెక్ట్ ఇది. ఎస్, రైట్ ఆన్సర్, ట్రూ స్టేట్మెంట్. అఫీషియల్ డాక్యుమెంట్స్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ వాట్ పీపుల్ ఆఫ్ కంట్రీ థింక్. సో ఇప్పుడు అఫీషియల్ డాక్యుమెంట్స్ అనేది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచన గురించి చెప్తాయి అంటే కాదు, అప్పుడు పరిపాలన ఉన్నటువంటి విధానాల గురించి మాత్రమే చెప్తాయి. ఫాల్స్ స్టేట్మెంట్. ద బ్రిటిష్ థాట్ సర్వేస్ ఆర్ ఇంపార్టెంట్ టు ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్. అంతే కదా, ఒక పరిపాలించాలి అంటే వాళ్ళు ఏవైతే ఉన్నాయో సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. లెట్స్ డిస్కస్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద పీరియడైజేషన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ దట్ జేమ్స్ మిల్ ఆఫర్స్. అంటే ఈ యొక్క జేమ్స్ మిల్ అనే అతను యొక్క ఇది ఒకసారి సివిల్ సర్వీస్ మెయిన్స్లో డైరెక్ట్ క్వశ్చన్ అనేది వచ్చిందండి. ఈ క్వశ్చన్ వచ్చింది. సో అలా అంటే ఇలాంటి స్ట్రైట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, అంటే కొంచెం టెర్మినల్ అనేది మారచ్చు కానీ ఇలానే అడిగాడు. సో ఈ యొక్క జేమ్స్ మిల్ ఇచ్చిన దాని ప్రకారం మనకి ఏంటి పీరియడైజేషన్ గురించి ఏంటి అంటే కనుక మనం చెప్పాలనుకుంటే ముఖ్యంగా ఆయన ఏం చేశాడంటే పూర్తిగా దీన్ని క్యాస్ట్ బేస్డ్గా డివైడ్ చేశాడు. సో ఆయన యొక్క భావజాలాన్ని దీంట్లో రుద్దాడు. అప్పుడు ఉన్నటువంటి నిజమైనటువంటి చరిత్ర అనేది రాయకుండా ఆయన యొక్క ఊహాజనితంగానో ఏది ఆసియా ఖండాన్ని మనం కనుక చూస్తే కనుక ఆయన ఏమనుకున్నాడు, ఆసియా ఖండం పూర్తిగా అన్సివిలైజ్డ్ గాను, తర్వాత హిందూ ముస్లిమ్స్ పీరియడ్లో భారతదేశం యొక్క చరిత్ర అంతా గాను డార్క్ వరల్డ్ గాను చూపించాడు అనమాట. ఏది డార్క్ హిస్టరీగా చూపించాడు అనమాట. సో అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. ఆయన ఏంటి అంటే విడగొట్టడానికైతే విడగొట్టాడు, కానీ ఆయన మత ప్రాతిపదికన విడగొట్టాడు, కానీ దానికి సరైనటువంటి జస్టిఫికేషన్ అనేది ఇవ్వలేకపోయాడు అనమాట. నెక్స్ట్, వై డు బ్రిటిష్ ప్రిజర్వ్ అఫీషియల్ డాక్యుమెంట్స్. వాళ్ళు ఏం నమ్మారు, ఈ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్స్ అనేవి దాయడం వల్ల నెక్స్ట్ రాబోయే తరాల వాళ్ళకి కావచ్చు, రాబోయే వాళ్ళకి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ విధానం అనేది ఫ్రీగా ఈజీగా అవడం కోసం వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. సో అందుకోసం వాళ్ళు అఫీషియల్ డాక్యుమెంట్స్ అనేవి దాచిపెట్టారు. హౌ విల్ ద ఇన్ఫర్మేషన్ హిస్టరియన్స్ గెట్ ఫ్రమ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ బీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఫౌండ్ ఇన్ పోలీస్ రిపోర్ట్స్.
అంటే పోలీస్ రిపోర్ట్స్లో ఉన్నదానికి న్యూస్ పేపర్స్లో ఉన్న దానికి డిఫరెన్స్ అనేది ఎందుకు ఉంది అంటే, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా న్యూస్ పేపర్ అనేది మనకి ఎలా చెప్తుందండి, ఎలా ఉంటుంది అంటే దాంట్లో ఎంతవరకు అంటే వాళ్ళు 100% నిజం అనేది అంశం అనేది ఉండదు. పోలీస్ స్టేషన్లో ఉన్న అంశం ఎలా ఉంటుందంటే అక్కడ క్రైమ్కి అనుగుణంగానే ఉంటుంది. దాంట్లో వాళ్ళకు క్రైమ్ జరిగింది అనుకోండి, ఒక హత్య జరిగింది అనుకోండి, ఆ పోలీస్ రికార్డ్స్ ప్రకారం అతడు చేశాడా లేదా, ఎవరు చేశారనే దాని గురించే ఉంటుంది. కానీ ఆ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ సీన్ కావచ్చు, ఆ క్రైమ్కి కావాల్సినటువంటి అంశాలు అనేవి దాంట్లో ఉండవు అనమాట. సో ఇక్కడ న్యూస్ పేపర్స్లో ఏంటి అంటే వాళ్ళు కూడా ఒక ఏంటంటే వాళ్ళు స్పెక్యులేషన్స్ అనేవి ఉంటాయి, ఊహాజనితంగా వాళ్ళు కొంత చెప్తూ ఉంటారు. 100% ఒక 4-5 మందిని కనుక్కొని 4-5 కనుక్కొని ఊహాజనితంగా ఉంటాయి అనమాట. సో అందుకే ఆ రికార్డ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. దీంతో పాటు ఏంటి అంటే న్యూస్ పేపర్లో ఒక్కోసారి రైట్ ఉండొచ్చు, రికార్డ్స్లో తప్పు ఉండొచ్చు. ఎందుకని మనం వాళ్ళు మ్యానిపులేషన్స్ అనేవి జరగచ్చు అనమాట. మనం ఇప్పుడు తెలుసు కదా, న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్లు అన్నీ కరెక్ట్ కాదు, అలా అని కొన్ని న్యూస్లు అనేవి పోలీస్ రికార్డ్స్లో ఉన్న న్యూస్లు అనేవి కరెక్ట్ కాదనమాట. ఉన్న పరిస్థితిని బట్టి, ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఆ రికార్డ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అనమాట. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు కూడా ఉన్నాయన్నమాట. సో ఇదండి ఈరోజు 8th క్లాస్ సంబంధించినటువంటి ఈ యొక్క హిస్టరీ, అంటే 8th క్లాస్ ఎన్సీఆర్టీ హిస్టరీలోని ఫస్ట్ చాప్టర్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.